మహేష ఏం చేస్తుంటాడు? అదే ఆ మధ్య గంగారాం అని ఓ మాఫియా లీడర్ ని చంపాడని పేపర్లో వేశారే, అతనే సిఐడి ఆఫీసర్ మహేష్. దీనికి ఏం పేరు పెట్టావు? ఇంకా పెట్టలేదు. ఏయ్ అమెరికా బొమ్మ, నీకేం పేరు పెట్టను? గంగారాం. నా పేరు గంగారాం. ఏంటి గంగారాం అని చెప్పానా లేదు? అప్పుడే దీనికి ఆ క్రిమినల్ గారి పేరు పెట్టేశావా? నేను పెట్టలేదు సౌమ్య, దానంతట అదే పెట్టేసుకుంది. నాకంతా తెలుసు రాంబాబు, నువ్వే ఆ బొమ్మలా మాట్లాడా. అవునా? అవును, రాంబాబు మాట్లాడితే అస్సలు తెలీదు, అచ్చు బొమ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అయ్యయ్యో, నేను చెప్పేది నిజం, ఆ బొమ్మే మాట్లాడింది. ఏయ్ చెప్పు, మాట్లాడింది నువ్వే కదూ? చెప్పు, నువ్వే మాట్లాడాను చెప్పు. చూసావా అత్తయ్య, రాంబాబు బొమ్మతో నన్ను ఆట పట్టించాలనుకుంటున్నాడు. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, వాడు ఉత్త బొమ్మలు పిచ్చాడు. ఇక్కడ ఉంటే మనకు కూడా పిచ్చి పట్టిస్తాడు. లోపల పోదానండి. లక్ష్మి చాలే ఊరుకో. నీలో ఏదో ఆటోమేటిక్ మిషన్ ఉంది. నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను? అందుకే నీ లోపలున్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా. సూపర్. ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు, వాడప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేశాడు. రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి, నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది, అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిటండి అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రై గంగారాం, అమ్మ వచ్చింది, చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది, నడిచింది కూడా. అబ్బా, ఒరే రాంబాబు, పగలంతా నీ గోలతోనే సరిపోయింది. రాత్రిపూట అన్నా మనశాంతిగా పడుకోనివరా? అబ్బా, నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి చెప్తాడంట. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళవేకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. పడుకో. చెక్కలగొన్న వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నా కర్మ. ఓం ఫట్ స్వాహ. అవును, నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం ఫట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు, నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు. ఓ లక్ష్మి. రా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును, నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా? గోరింటాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి వెదవ అంటావా? నిన్ను. నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రా రాంబాబు. వచ్చి చెప్తా. జనార్దన్ రావు హత్యకు ఆధారాలు, రాంబాబు గారి ఊరికి సోపానాలు. జాగ్రత్తగా తాయి. అలాగే సార్. కోలా, నీ చేతిలో ఉన్న బొమ్మే హత్య చేసింది, వదలకు, జైల్లో పెట్టు. బాబు, మై డియర్ రాంబాబు, ఏంటి ఈ బొమ్మ హత్య చేసిందా? అవును కోలా, అది బొమ్మ కాదు, గంగారాం. చెప్పు గంగారాం, ఈ హత్య చేసింది నువ్వేనని చెప్పు. చెప్పు. ఏం చెప్పు? బాటానా కరుణానా? నువ్వు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒక్కటే, నీకు పిచ్చెక్కింది. ఒరేయ్, నాకు పిచ్చెక్కలేదు, నేను చెప్పేది నిజం. గంగారాం, నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వే ఈ హత్య చేశాను ఒప్పుకో. ప్లీజ్ ఒప్పుకో గంగారాం. ఇదిగో ఈ బొమ్మను ఇక్కడ కూర్చోబెడుతున్నాను, తెల్లవారులు నీ పిచ్చి కబుర్లు పిచ్చి పిచ్చిగా దీంతో చెప్పుకో. ఒరేయ్, ఆ గంగారాం గారు వీరు డిస్కస్ చేసుకుంటారు, మన పోదాం పద పద. అయ్యయ్యో, కోలా కోలా. ఒరే గంగారాం, నేను నీకేం ద్రోహం చేశాను రా, నన్ను ఇలా ఇరికించావు. కోలా, ఏంటి అతను గొడవ? ఏం చెప్పంటారు సార్, హత్య చేసిన షాక్ లో వాడికి పిచ్చెక్కింది. వాట్? అవును సార్, కావాలంటే మీరే చూడండి. ఒరే గంగారాం, నీకు దండం పెడతాను, ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పుకోరా. ఓ మంచి ఆడబొమ్మను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. రాంబాబు, ఏమిటిది? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఈ హత్య నేను చేయలేదు సార్, ఈ గంగారామే చేశాడు సార్. రై,
ఆయన పెద్ద మనిషి, ఆయనతో నా నిజం చెప్పు. Shut up. ఆ, ఈ ప్రాణం లేని బొమ్మ హత్య చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యయ్యో నేను చెప్పేది వినండి సార్. ఇది మాట్లాడుతుంది, నవ్వుతుంది. మొన్న ఎవడో షాప్కి వచ్చిన చంపుతానని బెదిరించింది కూడా. ఈ హత్య చేసింది ఇదే. ఇప్పుడు కావాలని నాటకాలు ఆడుతుంది. రాంబాబు, డోంట్ బి ఫూలిష్. మర్యాదగా నిజం చెప్పు, లేదా నీకు ఉరిశిక్ష పడుతుంది. నిజం చెప్తే వదిలేస్తారా సార్? వదిలేస్తాను. నిజంగా? నిజంగా? కాన్ఫిడెంట్? Yes. లాక్ కరేంగే? మ్మ్. సారీ. ఈ హత్య చేసింది, చెప్పు. మ్మ్. ఈ హత్య చేసింది భయపడకు, నేను ఉన్నానుగా. చెప్పు. ఈ బొమ్మ గంగారామే సార్. యు మ్యాడ్. సార్ 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 చూడండి సార్, అది పైకి లేచింది, మీ వంక చూస్తుంది. యు మ్యాడ్. మ్యాడ్ కాదు సార్, కావాలంటే చూడండి సార్. ఆ, చూడు, నువ్వు ఈ పిచ్చి వేషాలు ఆపకపోతే పిచ్చి ఆసుపత్రి పంపించాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. సార్ మళ్ళీ లేచింది. Shut up. మళ్ళీ కట్టుకున్నాడు పోయాడు, కన్న బిడ్డ జైలు పాలయ్యాడు. నా బతికి ఇలా అయింది. రాంబాబుని తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుందయ్యా. మీరు అనవసరంగా కంగారు పడకండి. మన రాంబాబుకి ఏం కాదు. మా నాన్న కోలా రాంబాబుని ఉరి తీస్తారంటున్నారు సౌమ్య. వాళ్ళంటే సరిపోతుందా? ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి కదా. మధ్యలో ఈ పోస్ట్ మాస్టర్ ఆవిడ పోస్ట్ మాస్టర్ కాదత్తయ్యా, పోస్ట్ మార్టం. అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎలా పోయారు? మామూలుగా పోయారా, లేక ఆత్మహత్య చేసుకున్నారా, లేక హత్య? ఇవన్నీ పోస్ట్ మార్టంలోనే తెలుస్తాయి. ఏంటో ఇదంతా గందరగోళంగా ఉంది. సరే, రేపు ఆ రిపోర్ట్ రాగానే మన రాంబాబు హత్య చేశాడో లేదో అంతా తెలిసిపోతుంది. ఇలా భోజనం మానేసి ఏడుస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది కదా. లేచి భోంచేయండి అత్తయ్యా. ఎట్టా తిన్నే? వాడు ఎలా ఉన్నాడు? ఆ జైల్లో ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో? ఒరేయ్ కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ల కింద పెట్టుకున్నా, అలాంటి నన్ను నీ కాళ్ల కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫాట్ స్వాహా. హ్మ్. మావా ఏంటా సౌండ్? పిడుగుబండి సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా ఆ, ఇదేంటి? నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా, పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చి 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 చి, చి. పోలీసు ఓడివై ఉండి ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదురా? ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి? ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా. ఉమ్. ఏరా గన్ ఎవరు పేల్చారు? మేము పేర్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? మాకు తెలియదు సార్. ఏంట్రా రేయ్? అమ్మో! అయ్యో! 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 అమ్మా! అయ్యో! అబ్బా! అమ్మా! అబ్బా! సెల్లుకు తాళం వేస్తుంటే మేము ఎలా పేలుస్తాం గన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాది మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. అగో, అబ్బో! లాఠీ తీసుకో.
వెళ్ళు థ్యాంక్ యూ అబ్బా ఆ, వాళ్ళు పేల్చలేదట ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా పోలీసు ఓడివై ఉండి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం పోయి పడుకో ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది ఆ, వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు అమ్మా అబ్బా ఆ. ఓం ఫట్ స్వాహ ఏ రాంబాబు నిన్నే అబ్బా కల్లో కూడా నువ్వేనా రాంబాబు ఇది కల కాదు కల కాదా నేను గంగారాంని నువ్వా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా రా. అమ్మో దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో చెయ్యను నిన్నొకటి అడగాలి అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు ఒరేయ్ మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా ఆ వద్దు వద్దు నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను చస్తానా గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరో నమ్మట్లేదు సరిగదా నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు షూ. ముందు నీ గోలాపి హైదరాబాద్కి ఎలా వెళ్ళాలో చెప్పు హైదరాబాద్ కా అక్కడ ఎవరిని హత్య చేయాలి బాబు హత్య చేయడానికి కాదు అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబాలాగా వాడేవాడు అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్ళాలో చెప్పు అమ్మా చెప్పను చెప్పను కాక చెప్పను చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తా. హైదరాబాద్ ఎలా వెళ్ళాలో చెప్పు చెప్తాను చెబుతా చెబుతా ఆ, ప్లీజ్ ఆ. అది అలా దారికి రా చెప్తాను కానీ చెప్పే ముందు ఒక చిన్న విషయం ఏమిటి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఆ, ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పేసుకో ఆ? వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా బొమ్మని ఉరి తీయరు ఒరేయ్, నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యూ ఓం ఫట్ స్వాహ వార్నియ నీకు ఇంగ్లీష్ కూడా వస్తానమాట యు సారీ సారీ డోంట్ వేస్ట్ మై టైం చెప్పు స్టేషన్ ఎక్కడ ఇదేగా స్టేషను ఒరేయ్, నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఎక్కడ ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది అక్కడి నుంచి పర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్ గుడ్ వెరీ గుడ్ ఓం ఫట్ స్వాహ గంగారాం వెళ్ళదు గంగారాం వెళ్ళిపోవద్దు గంగారాం నన్ను ఇలా ఉరికంపలో ఇరికించి